Good morning, girls. I am Rami Krishna from Chemistry Department, CCRR College for Women. Now, in this video, I would like to discuss about the structural elucidation of fructose. So, this video topic is structural elucidation of fructose. So, constitution of fructose or structural elucidation of fructose. So, fructose యొక్క స్ట్రక్చర్ ని బై ఫాలోయింగ్ పాయింట్స్ ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మాలిక్యులర్ ఫార్ములా బై ఎనీ అనలైటికల్ మెథడ్స్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఫ్రక్టోజ్ ఫౌండ్ టు బి C6H12O6. అనలైటికల్ మెథడ్స్ ద్వారా ఫ్రక్టోజ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా C6H12O6 అని డిటర్మైన్ చేయడం జరిగింది. సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రెజెన్స్ ఆఫ్ 5OH గ్రూప్స్. సో ఫ్రక్టోజ్ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం 5 హైడ్రోక్సిల్ గ్రూప్స్ అని ఉంటాయి. ఆల్రెడీ మనం ఈ రియాక్షన్ ఎస్టిక్ ఎన్హైడ్రేట్తో ట్రీట్ చేసినప్పుడు ఫ్రక్టోజ్ని తీసుకుని ఎస్టిక్ ఎన్హైడ్రేట్తో ట్రీట్ చేసినప్పుడు పెంటాఎస్టైల్ ఫ్రక్టోజ్ అనే రియాక్షన్స్ చూసాము రియాక్షన్స్లో. సో ఇక్కడ కూడా చూడండి ఫ్రక్టోజ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ ఎస్టిక్ ఎన్హైడ్రేట్ ఫార్మ్స్ పెంటాఎస్టైల్ ఫ్రక్టోజ్ విచ్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ 5OH గ్రూప్స్. సో పెంటాఎస్టైల్ ఫ్రక్టోజ్ని ఫామ్ చేసింది కాబట్టి మొత్తం 5OH గ్రూప్స్ ఉన్నాయని అర్థమైంది. Since fructose is a stable compound, the 5OH groups are attached to 5 different carbon atoms. So fructose stable compound, the 5OH groups అనేవి 5 different carbon atoms కి అటాచ్ అయి ఉంటాయి. So presence and position of ketonic group. Fructose forms cyanohydrin with HCN and oxime with NH2OH. So fructose అనేది HCN తో ట్రీట్ చేసినప్పుడు cyanohydrins ని ఫామ్ చేస్తుంది. అలాగే NH2OH తో ట్రీట్ చేసినప్పుడు oximes ని ఫామ్ చేస్తుంది. ఆల్రెడీ రియాక్షన్స్ కూడా చూసాము. సో విచ్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బొనైల్ గ్రూప్. ఈ 2 రియాక్షన్స్ ని బట్టి కార్బొనైల్ గ్రూప్ ఉంది అని ఐడెంటిఫై చేయొచ్చు. అలాగే ఫ్రక్టోజ్ ఆన్ ఆక్సిడేషన్ విత్ HNO3 ఫార్మ్స్ గ్లైకోలిక్ యాసిడ్, ట్రైహైడ్రాక్సిగ్లూటారిక్ యాసిడ్, టాటారిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్. సో ఫ్రక్టోజ్ని తీసుకుని HNO3తో ఆక్సిడేషన్ చేసినట్లయితే ఈ ప్రొడక్ట్స్ అన్నీ వస్తాయి. ఏంటవి? గ్లైకోలిక్ యాసిడ్, ట్రైహైడ్రాక్సిగ్లూటారిక్ యాసిడ్, టాటారిక్ యాసిడ్, ఫార్మిక్ యాసిడ్ వస్తాయి. హ్యావింగ్ లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ కీటోనిక్ గ్రూప్. సో లెస్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ అనేవి ఉంటాయి విచ్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ కీటోనిక్ గ్రూప్. సో చూడండి అమ్మ, ఫ్రక్టోజ్ని తీసుకుని కాన్సన్ట్రేటెడ్ HNO3తో ఆక్సిడేషన్ చేస్తాము. ఏం ప్రొడక్ట్స్ వచ్చినాయి? గ్లైకోలిక్ యాసిడ్ వచ్చింది. This is the structure of glycolic acid and this is the structure of tartaric acid and this is the structure of trihydroxyglutaric acid. సో ఇక్కడ మనం గ్లైకోలిక్ యాసిడ్ అంటే CH2OH, COH ఉంటే గ్లైకోలిక్ యాసిడ్ అని అంటాం. సో టాటారిక్ యాసిడ్ అని అంటే అప్పర్ పొజిషన్లోను డౌన్ పొజిషన్లోను మనకి COH గ్రూప్స్ ఉంటాయి, మధ్యలో 2 CHOH గ్రూప్స్ అనేవి ఉంటాయి. అదే 3 CHOH గ్రూప్స్ ఉన్నట్లయితే కనుక దాని స్ట్రక్చర్ పేరు వచ్చేసి ట్రైహైడ్రోక్సిగ్లూటారిక్ యాసిడ్. So the formation of glycolic acid indicates the presence of CH2OH and C11O group. Formation of glycolic acid ని బేస్ చేసుకుని CH2OH, C11O గ్రూప్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఫ్రక్టోజ్ని తీసుకున్నాము. దిస్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్. HCNతో ట్రీట్ చేసినప్పుడు ఏం ఫామ్ చేస్తుంది? సైనోహైడ్రిన్స్ని ఫామ్ చేస్తుంది. ఫ్రక్టోజ్ తీసుకున్నాం కాబట్టి ఫ్రక్టోజ్ సైనోహైడ్రిన్స్ అనేవి వచ్చినాయి. సైనోహైడ్రిన్స్ అంటే ఏం చెప్పుకున్నాము? సేమ్ కార్బన్ మీద OH, CN గ్రూప్ ఉంటే వాటిని సైనోహైడ్రిన్స్ అని అంటాం. తర్వాత హైడ్రోసిస్ ఫాలోడ్ బై రిడక్షన్ చేసాము. సో చేసినట్లయితే ఏం ఫామ్ అయింది? సెకండ్ కార్బన్ ఆటం దగ్గర మిథైల్ గ్రూప్ ఉంది, COH ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి వచ్చే ప్రోడక్ట్ నేమ్ ఏంటి? 2-methyl hexanoic acid అనేది వచ్చింది. So the formation of cyanohydrins indicates the presence of ketonic group. Cyanohydrins formation బేస్ చేసుకుని మన ఇక్కడ ketonic group ఉంది ఫ్రక్టోజ్ లోనే ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి స్ట్రైట్ చైన్ ఆఫ్ 6 కార్బన్ ఆటమ్స్. సో ఫ్రక్టోజ్ ఆన్ రిడక్షన్ గివ్స్ సార్బిటాల్ అండ్ మానిటాల్ విచ్ ఇండికేట్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ 6 కార్బన్ ఆటమ్స్ ఇన్ ఏ స్ట్రైట్ చైన్. సో ఫ్రక్టోజ్ని తీసుకుని రిడక్షన్ చేసినట్లయితే సార్బిటాల్ అండ్ మానిటాల్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ రియాక్షన్ బేస్ చేసుకుని మొత్తం 6 కార్బన్ ఆటమ్స్ ఫ్రక్టోజ్లో స్ట్రైట్ చైన్లో ఉన్నాయని ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే ఫార్మేషన్ ఆఫ్ 2-methyl hexanoic acid indicates the presence of 6 కార్బన్ ఆటమ్స్ ఇన్ ఫ్రక్టోజ్ ఆర్ ఇన్ ఏ స్ట్రైట్ చైన్. సో ఫార్మేషన్ ఆఫ్ 2-methyl hexanoic acid ని బేస్ చేసుకుని మొత్తం ఫ్రక్టోజ్లో 6 కార్బన్ ఆటమ్స్ స్ట్రైట్ చైన్ లో ఉన్నాయని తెలుస్తుంది. నెక్స్ట్ కమింగ్ టు ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్. ఫ్రమ్ ద అబవ్ 4 పాయింట్స్ బేస్ చేసుకుని ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ మే బి అసైన్డ్ ద ఫాలోయింగ్ పార్ట్ స్ట్రక్చర్. సో ఇది పార్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ అనమాట. ఫాలోయింగ్ 4 పాయింట్స్ బేస్ చేసుకుని ఈ విధంగా స్ట్రక్చర్ని ఇవ్వడం జరిగింది. తర్వాత సప్లయింగ్ హైడ్రోజన్ ఆటమ్స్ టు ద అబౌవ్ స్ట్రక్చర్ సాటిస్ఫైస్ ద టెట్రావాలెన్సీ ఆఫ్ ద కార్బన్ దెన్ ఫ్రక్టోజ్ హ్యావింగ్ ఫాలోయింగ్ స్ట్రక్చర్. సో పైన వచ్చినటువంటి ఫ్రక్టోజ్కి పార్ట్ స్ట్రక్చర్కి హైడ్రోజన్ ఆటమ్స్ని సప్లై చేస్తున్నారు ఇక్కడ. సో విచ్ సాటిస్ఫైస్ ద టెట్రావాలెన్సీ ఆఫ్ ద కార్బన్ దెన్ ఫ్రక్టోజ్ హ్యావింగ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్. సో ఇక్కడ చూడండి హ్యావింగ్ ఫాలోయింగ్ స్ట్రక్చర్ అనమాట. సో మొత్తం ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 6 కార్బన్ ఆటమ్స్ స్ట్రైట్ చైన్లో ఉన్నాయి. అందులో 3 కార్బన్ ఆటమ్స్కి ఏమి ఇండికేట్ చేసాం? స్టార్ మార్క్ని ఇండికేట్ చేసాము. సో 6th వన్ చూడండి కాన్ఫిగరేషన్ ఆఫ్ ఫ్రక్టోజ్. ద అబౌవ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ హ్యాస్ 3 సిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా స్టార్ మార్క్స్ ఇండికేట్ చేసాము 3 కార్బన్ ఆటమ్స్కి.
సో ఆ 3 కార్బన్ ఆటమ్స్ ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్. హెన్స్ నెంబర్ ఆఫ్ ఆప్టికల్ యాక్టివ్ ఫార్మ్స్ తీసుకున్నట్లయితే 2n అలాగే 2 వేసుకుంటాము. మొత్తం 3 ఎసిమెట్రిక్ కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 8 ఆప్టికల్ యాక్టివ్ ఫార్మ్స్ అనేవి వస్తాయి. లైక్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ రియాక్ట్స్ విత్ 3 moles ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్ ఫార్మ్స్ ఫ్రక్టోజ్ జోన్. సో గ్లూకోజ్ లాగానే ఫ్రక్టోజ్ కూడా మొత్తం 3 moles ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్ తోటి రియాక్ట్ అయ్యి మనకి ఫ్రక్టోజ్ జోన్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి డి గ్లూకోజ్ తీసుకున్నాము, అలాగే 3 moles ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది, గ్లూకోజ్ జోన్ ఫామ్ చేస్తుంది. అలాగే డి ఫ్రక్టోజ్ కనుక తీసుకున్నట్లయితే మొత్తం 3 moles ఆఫ్ ఫినైల్ హైడ్రోజన్తో రియాక్ట్ అయ్యి ఫ్రక్టోజ్ జోన్ని ఫామ్ చేస్తుంది. సో 7th పాయింట్ వచ్చేసి అబ్జెక్షన్స్ టు ఓపెన్ చైన్ స్ట్రక్చర్. సో పైన ఇచ్చినటువంటి ఓపెన్ చైన్ స్ట్రక్చర్ కూడా కొన్ని అబ్జెక్షన్స్ అనేవి ఉన్నాయి, వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ నెక్స్ట్ రింగ్ స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. ద ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ డస్ నాట్ ఎక్స్ప్లెయిన్స్ ఫాలోయింగ్ పాయింట్స్. అవేంటో చూద్దాం. ఆల్సో ఇట్ హ్యాస్ ఏ కీటోనిక్ గ్రూప్, ఫ్రక్టోజ్ డస్ నాట్ ఫార్మ్స్ ఎడిషన్ ప్రోడక్ట్ విత్ NaHSO3. సో ఇటు కీటోనిక్ గ్రూప్ ఉంది, బట్ ఫ్రక్టోజ్ అనేది ఎడిషన్ ప్రొడక్ట్స్ని ఫామ్ చేయట్లేదు. ఇట్ ఆల్సో షోస్ మ్యూటా రొటేషన్. ఇట్ ఫార్మ్స్ ఫ్రక్టోసైడ్స్ ఆన్ రియాక్షన్ విత్ CH3OH and dry HCl. So ring structure of fructose చూద్దాం. The ring structure of fructose satisfactorily explains all the objections found in open chain structures. Those are 6-membered ring చూద్దాం. Between second and 6th కార్బన్ ఆటమ్స్ దగ్గర 6-membered ring ఫామ్ అవడం వల్ల మనకి ఈ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ చైన్ స్ట్రక్చర్లో వాటన్నిటిని ఓవర్కమ్ చేసింది ఈ రింగ్ స్ట్రక్చర్ అనేది. సో అందులో ఫిషర్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది. 2nd కార్బన్ ఆటమ్కి 6th కార్బన్ ఆటమ్కి మధ్యలో ఒక ఆక్సైడ్ రింగ్ అనేది ఫామ్ అయింది. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫిషర్. అలాగే హ్యావర్త్ స్ట్రక్చర్లో ఉన్నప్పుడు క్లోజ్డ్ రింగ్ అనేది వస్తుంది. 2nd కార్బన్కి 6th కార్బన్ మధ్యలో ఆక్సైడ్ రింగ్ ఫామ్ అయింది చూడండి. అలాగే బీటా డి ఫ్రక్టోజ్ని తీసుకుందాం. ఫిషర్ స్ట్రక్చర్ అనేది ఉంది. తర్వాత బీటా డి ఫ్రక్టో పైరనోజ్. మొత్తం 6-membered రింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ పైరనోజ్ అనేది నేమ్ అవ్వడం జరిగింది. సో ఈ రెండు కూడా హ్యావర్త్ స్ట్రక్చర్స్, ఈ రెండు కూడా ఫిషర్ స్ట్రక్చర్స్. సో ఇన్ ఫ్రీ ఫామ్ ఫ్రక్టోజ్ అక్కర్స్ యాజ్ పైరనోజ్, వేరాజ్ ఇన్ సుక్రోజ్ ఇట్ అక్కర్స్ యాజ్ ఫ్యూరనోజ్. ఫ్రీ ఫామ్లో తీసుకున్నట్లయితే ఫ్రక్టోజ్ అనేది పైరనోజ్ లాగా ఉంటుంది, అలాగే సుక్రోజ్లో కనుక తీసుకున్నట్లయితే అది ఫ్యూరనోజ్ ఫార్మేషన్లో ఉంటుంది. అలాగే 5-membered రింగ్ చూద్దాం. 5-membered రింగ్ బిట్వీన్ 2nd and 5th కార్బన్స్ దగ్గర చూద్దాము. సో ఇప్పుడు 2nd and 5th కార్బన్ ఆటమ్స్ దగ్గర రింగ్ ఫామ్ అయింది చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఇది ఫిష్ స్ట్రక్చర్ అనమాట. ఈ విధంగా ఉంటే ఫిష్ స్ట్రక్చర్ అంటాం. ఆల్ఫా డి ఫ్రక్టోజ్ అది. ఆల్ఫా డి ఫ్రక్టో ఫ్యూరనోజ్. ఇన్ టర్మ్స్ ఆఫ్ 5-membered రింగ్ పరంగా చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ ఫ్యూరనోజెస్ అని పేరు అవ్వడం జరిగింది. సో ఇక్కడ రింగ్ వచ్చేసి 2nd కార్బన్ ఆటమ్కి 5th కార్బన్ ఆటమ్కి మధ్యలో ఫామ్ అవుతుంది. అలాగే ఇక్కడ బీటా డి ఫ్రక్టోజ్ని తీసుకున్నాము, ఇది ఫిషర్ స్ట్రక్చర్. తర్వాత బీటా డి ఫ్రక్టో ఫ్యూరనోజ్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యావర్త్ అనమాట. 5-membered రింగ్ స్ట్రక్చర్ ఇది. So thank you all. This is about the structural elucidation of fructose.